ప్రైజ్ లార్డ్. దేవుని మాట చూద్దామా. అల్లరితో కూడిన ఆటపాటలైనను మొత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరీ చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందుము. పగటి యందు అన్నాడంటే ఇక్కడ ఇవన్నీ చీకట్లో చేసే కార్యాలన్నమాట. అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తు అంటే ధూమపానం, మద్యపానం అంటారు కదా. మత్తు ఇచ్చే ఏవైనా సరే అవి కామ విలాసములైన పోకిరీ చేష్టలకు దారితీస్తాయి. కాబట్టి కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్లు నడుచుకోవాలి. చూసారా ఎంత తేటగా ఉంది ఈ మాట. నేను వివరించనక్కర్లేదుగా ఉంది. చీకట్లో కలిగి ఇలాంటి విలాసాలు, మరి పోకిరీ చేష్టలు ఇవన్నీ వదిలిపెట్టి పగటి యందు ఎవరిని చూస్తారేమో, వాళ్ళు చూస్తారు, వీళ్ళు చూస్తారేమో అని మర్యాదగా నడుచుకుంటాం కదా. అలా పగటి యందు ఎంత మర్యాదగా నడుచుకుంటారో అలాగే ఉండాలి. ప్రతి సమయంలోనూ వీరున్నారు, వాళ్ళున్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం ఇలా ఉండొచ్చు, అలా ఉండొచ్చు అంటే మరి దేవుడు చూస్తున్నాడు. మరి దేవుడు వెళ్ళినప్పుడు కూడా మనల్ని గమనించేవాడే ఉంటాడు. కాబట్టి పగటి యందు ఉన్నట్లు ఎప్పుడు మర్యాదగా ఉండాలని రోమా 13:13 మీరు చదవండి ఈ మాట. ఆమెన్. మరి హల్లెలూయా. అలా ఉందామా? చక్కగా ఉండాలి. ఏలయనగా మత్సరము వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతీకార నీచ కార్యమును ఉండును. యాకోబు 3:16. కాబట్టి అల్లరి ఎక్కడ ఉంటుందో అక్కడ మత్సరము వివాదాలు, మరి అలాగే అవన్నీ కలిసి ఉంటాయి అన్నమాట. నీచ కార్యాలన్నీ కలిసి ఉంటాయి. ఎక్కడ అల్లరి వివాదం మత్సరాలు ఇవన్నీ కలిసి ఉంటాయి అన్నమాట. మనం ఇవన్నిటిని విడిచిపెట్టి చక్కని రీతిలో చక్కగా వెలుగుబాటులో మన దేవుణ్ణి చూచుకుంటూ వెళ్ళినట్లయితే ఇవన్నిటి నుంచి తప్పించబడతాము. మరి అలా తప్పించబడాలంటే మనం ప్రార్థించాలి. ప్రార్థిద్దామా? ఆమెన్. హల్లెలూయా. అందరూ కూడా ప్రార్థించి చక్కని మార్గంలో నడుచుకోవాలని దేవుని నామంన మీ అందరికీ కూడా ప్రకటిస్తున్నాను. ఆమెన్. మరి దేవుని నామంలో అందరూ చక్కగా ఉండాలని, మరి దేవుని కృపలో నడుచుకోవాలని ప్రార్థిద్దాం. ఆమెన్. హల్లెలూయా.